ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం శివాజీనగర్లో ఉన్న తెలంగాణ బహుళ జనబీడి కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బహుళ జనబీడి కార్మిక సంఘం BLTU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సమ్మె జయప్రదంకై జిల్లా సదస్సు జరిగింది. దీనికి జిల్లా నాయకులు సయ్యద్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ బహుళ జనబీడి కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు S. సిద్దిరాములు హాజరై మాట్లాడారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వము ఈ కార్మిక చట్టాలను అన్ని రద్దు చేసి 4 కోట్లుగా మారుస్తున్నారు. ఈ 4 కోట్లని రద్దు చేసి పాత పెన్షన్ విధానమే అమలు చేయాలా. ఇప్పుడు పాత పెన్షన్ విధానం అంటే మేము కొట్లాడితే 9,000 రూపాయల పెన్షన్ కావాలంటే 3,000 రూపాయల పెన్షన్ అయింది. కానీ ఈ రోజు వరకు కూడా మోడీ దాని మీద సంతకం చేస్తలేదు. కాబట్టి ఆ 3,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలా. తర్వాత ఎప్పుడైనా కార్మికులు సమ్మె చేసేటువంటి హక్కు కార్మికునికి హక్కు ఉంటుంది. కానీ వాళ్ళ సమ్మె చేయడానికి వీల్లేదు. తర్వాత ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు, ఒకవేళ మీ కంపెనీ మీ మునిమో డబ్బులు ఎగ్గొట్టిందనుకో, ఎగ్గొడితే మనం లేబర్ ఆఫీసర్ దగ్గరకు పోయి ఫిర్యాదు చేస్తే అక్కడ ఫిర్యాదు చేస్తే ఆయన ఎంక్వైరీ రావడానికి వీల్లేదట. అంటే మోడీ ఏం చేస్తున్నా అంటే ఈ కార్మిక చట్టాలని ఉన్నోనికి పెట్టుబడిదారులకు రూగీడం చేసే విధంగా కార్మిక చట్టాలను మారుస్తున్నారు. తర్వాత ఏంటి అంటే వాళ్ళ మన బీడీ పరిశ్రమ విషయానికి వస్తే వాళ్ళ గతంలో 10-20 ఏళ్ళ నాడు మనకు 30 రోజుల పని దొరికింది బీడీ కంపెనీలలో. ఇవాళ బీడీ పరిశ్రమ మీద ఆంక్షలు పెట్టడం మూలంగా బీడీల మీద సిగరెట్ల మీద వీటి మీద ఆంక్షలు పెట్టడం మూలంగా బీరు బ్రాండ్ మీద లేవు ఆంక్షలు, ఏరులై పారుతున్నాయి. వాటి మీద లేని ఆంక్షలు ఇవాళ బీడీల మీద పెట్టిండు. అయినా ఇంకా బీడీలు తాగుతారనే ఉద్దేశంతో బీడీ గట్టల మీద GST పెట్టిండు. తర్వాత కోప్టా చట్టం పెట్టిండు. పబ్లిక్ ప్లేస్లలో బీడీ తాగితే 6 నెలల జైలు శిక్ష, 6,000 జుర్మానా ఇవ్వాలనేది ఒక కానూలు వచ్చేసింది. దీని మూలంగా ఏమైంది, వాళ్ళ 30 రోజులు నడిచే కంపెనీలు 10 రోజులకు వచ్చినాయి, 10 రోజులు నడిచే కంపెనీలు 5 రోజులకు వచ్చినాయి, 5 రోజులు నడిచే కంపెనీలు 3 రోజులకు వచ్చినాయి. ఇప్పుడు చాలా కంపెనీలు MM పటేల్ కంపెనీ, తర్వాత షికారి కంపెనీ, ఇట్లా కొన్ని కంపెనీలు ఉంటుండే. ఇప్పుడు అన్నీ మొత్తానికి మూతపడ్డాయి. ఇప్పుడు మన BS కూడా ఇవాళ 30 రోజులు నడిచేది, ఇవాళ 10 రోజులకు వచ్చింది. అంత పెద్ద శివాజీ బీడీ కంపెనీ 30 రోజులు రాత్రి పైన కూడా బిల్లు చేసేవాళ్ళు. కానీ వాళ్ళ 10 రోజులు కూడా నడుస్తలేదు. నడవకపోవడానికి కారణం ఏంటంటే బీడీ పరిశ్రమ మీద GST పెట్టిరు. GST అంటే మీరు తయారు చేసిన బీడీ 28 రూపాయలు, 100 రూపాయలకి 28 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. కట్టడం మూలంగా ఈ వ్యాపారం చేసే బదులు ఇంకో వ్యాపారం చేయాల్సిన ఉద్దేశంతో బీడీ సేట్లందరూ కూడా ఇతర వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేశీయుడు కురుకురే బీడీ కార్మికులకు కురుకురే ప్యాకెట్లు అమ్ముతున్నాడు. ఎందుకోసం అమ్ముతున్నాడు? ఇది ఇలా కాకుండా ఇంకా 10 ఏళ్ళకైనా మునిగే పడవ అనే ఉద్దేశంతో వేరే వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ సమస్యల మీద జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఆ సమ్మె రోజు బంద్ ఉంటుంది. మళ్ళీ మేము చెప్తాం మెడికి రావాలనేది. అప్పుడు మీరు మీ ముని ద్వారా సమాచారం ఇస్తాము. మీరు 9వ తారీఖు నాడు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలా. ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా మీరందరూ కూడా, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మేము ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాము. మరి ఈ విషయాలు మాట్లాడినందుకు మీ అందరికీ కూడా మరొకసారి మా తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది.